చూడండి, ఈ క్లాసులో మనం సింధు నది నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పుకోబోతున్నాం. ఎకనామిక్ సిస్టమ్ గురించి చెప్పుకోబోతున్నాం. ఆర్థిక వ్యవస్థ అనగానే మనకు ఆ కాలం నాటి ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏమిటి, ఇతర వృత్తులు, పరిశ్రమలు, వర్తక వ్యాపారాలు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఒకవేళ నాణ్యములు ఏమైనా ఉంటే అవి, వాటిని మనం ఒక క్రమ పద్ధతిలో చూస్తాం. మీకు నేను చెప్పినట్లుగా సింధు నది నాగరికత అత్యంత విశాలమైన నాగరికత, అతిపెద్ద నాగరికత. ఇంతకుముందు మీకు నేను చెప్పినటువంటి పట్టణాల దృష్ట్యా కనుక మనం చూసే పని అయితే అత్యంత తూర్పుగా ఉత్తరప్రదేశ్లో ఆలంఘీర్ పూర్ అనేటువంటి ప్రాంతం బయటపడింది, సైట్ బయటపడింది. కనుక మనకి సరిహద్దులు కనుక చూస్తే, సింధు నాగరికత సరిహద్దులు కనుక చూస్తే అత్యంత తూర్పుగా ఈస్ట్ సైడ్ వైపు ఆలంఘీర్ పూర్ అనేది కనపడుతుంది ఉత్తరప్రదేశ్లో. వెస్ట్ సైడ్లో బెలూచిస్తాన్, ఇవాళ పాకిస్తాన్లో భాగము, ఇరాన్కి బోర్డర్, అక్కడ సుత్క జండార్ అని కనపడుతుంది. SUTKAGENDOR, సుత్క జండార్. అది అత్యంత వెస్టర్న్ మోస్ట్ ప్లేస్. అత్యంత ఉత్తరంగా కనుక చూస్తే, నార్త్ వైపు చూస్తే మాండా కాశ్మీర్లో ఉంది. అలాగే దక్షిణంగా చూస్తే మహారాష్ట్రలో దైమాబాద్. ఇవి సరిహద్దులుగా ఒక అద్భుతమైన నాగరికత వెలిసిల్లింది ఆ కాలంలో మనకు అర్థమవుతుంది. మరొక విశేషం ఏంటంటే, ఇది సింధు నది పరివాహక ప్రాంతాలలో ఆ సింధు నది జలాల ఆధారంగా రావి, బియాస్, అట్లస్, చీనాబ్, జీలం, ఈ నదుల ఆధారంగా అద్భుతంగా వెలసిల్లింది అనేది మనకు కనపడుతూ ఉంటే, ఇటీవల కాలంలో మనకి ఏం తెలుస్తుందంటే సింధు నదికి సమాంతరంగా హిమాలయ పర్వతాల నుంచి బయలుదేరినటువంటి సరస్వతీ నది ఆ రోజుల్లో పంజాబ్, హర్యానా ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ రాజస్థాన్ ప్రాంతాలకు వచ్చి, గుజరాత్ ప్రాంతాలకు వచ్చి అరేబియా మహాసముద్రంలో కలిసినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి అనేక పట్టణాలు కానీ, గ్రామాలు కానీ అన్ని కూడా సరస్వతీ పరివాహక ప్రాంతం చుట్టూ కూడా కనపడుతున్నాయి. అందులో ఇటీవల కాలంలో సింధు నది నాగరికతని సింధు సరస్వతీ నది నాగరికత అని పిలవడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ పని జరిగింది అని అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మానవ ఇతిహాసంలో మొట్టమొదట ఆది మానవుడిగా జీవితాన్ని ప్రారంభిస్తూ పశుపోషణ దాకా వచ్చే క్రమం ఒకటి ఉంది మనకి. పశుపోషణకు వచ్చిన తర్వాత చిన్నగా తిరిగి మళ్ళీ వ్యవసాయానికి దారితీసింది. అన్ని దేశాలలో ఇది జరిగింది. అలా ఎప్పుడైతే మానవుడికి వ్యవసాయం బాగా తీయడం ప్రారంభమైందో నదీ జలాల కోసం పరిగెత్తాడు. నదీలోయ ప్రాంతాలకు విస్తరించాడు. ఎక్కడైతే నదులు విస్తారంగా ఉంటాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తమ జీవనాన్ని కొనసాగించాడు. అందువల్ల మానవ చరిత్రలో మనం మొట్టమొదటి కనిపించేటువంటివే నదీలోయ నాగరికతలు. నైలు నదీ నాగరికత ఈజిప్ట్, మెసపటోమియా నాగరికత ఇరాక్, హుయాంగ్హో నదీ నాగరికత చైనా. అలాగే భారతదేశంలో తిరిగి మళ్ళీ వాయవ్య ప్రాంతంలో సింధు నది, సరస్వతి నదిలోయ నాగరికత. ఇట్లా నదిలోయ నాగరికతలు ఏర్పడుతూ వచ్చినాయి. అలా ఏర్పడుతూ వచ్చిన వాటిలో ఇవన్నీ కూడా, ఈ నాలుగు కూడా సమకాలీనమైనవి, కాంటెంపరీ. అటువంటి సమకాలీనమైనటువంటి సింధు నాగరికతలోని ఆర్థిక వ్యవస్థ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడే మీకు నేను చెప్పినట్లుగా ఈ యొక్క అన్ని కాలాలలో, అన్ని ప్రాంతాలలో కూడా వ్యవసాయం ముఖ్య వృత్తి. అలాగే సింధు ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏమిటి అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది, వ్యవసాయము, అగ్రికల్చర్. అగ్రికల్చర్ వాజ్ ది మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ పీపుల్. ఎలా చెప్పగలవు? ప్రాథమికాధారాలు లేవు కదా. అసలు మొత్తం సమాజమే అలా మనకు కనబడుతుంది. మీకు నేను అనేక సందర్భాల్లో చెప్పాను, 250 ప్రాంతాలు, నగరాలు, పట్టణాలు బయటపడ్డాయి. అనేక గ్రామసీమలు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా వ్యవసాయ భూములు, వ్యవసాయ ఆధారంగా ఉన్నవే తెలుస్తుంది. అలాగే హరప్పాలోను, మోహంజదారోలోను, కాళీబంగాన్లోను ఇటువంటి చోట్ల తిరిగి మళ్ళీ మనకి ధాన్యాగారాలు బయటపడ్డాయి. కాబట్టి మనకు అర్థమవుతుంది వ్యవసాయం ముఖ్య వృత్తి. బాగానే ఉంది. వ్యవసాయం ముఖ్య వృత్తి అయితే వ్యవసాయ పద్ధతులు ఏమిటి? ఇది ఒక విశేషం. సింధు ప్రజల వ్యవసాయ పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ కాలం నాటి వాళ్ళకి, మీరు గుర్తుపెట్టుకోండి, కాలువ నీటి పారుదల సౌకర్యాలు లేవు. కెనాల్ ఇరిగేషన్ వాజ్ టోటలీ ఆబ్సెంట్. అంటే నదుల నుంచి కాలువలు తవ్వి భూమికి నీటిని మళ్లించి వ్యవసాయం చేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో
కెనాల్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవి ఆ కాలంలో లేవు. ఎక్కడా కూడా మనకి ఈ యొక్క కెనాల్ ఇరిగేషన్ జరిగినట్లుగా మనకి ఆధారాలు లేవు. మరి ఎలా చేశారు? చూడండి, వీళ్ళ యొక్క వ్యవసాయ భూములన్నీ కూడా, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి. నదుల చుట్టుపక్కల ఆనుకునే ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మానవుడికి వ్యవసాయం తెలిసిందో వెంటనే ఆ నదుల ప్రాంతాలకు వెళ్ళి ఆ పక్కన ఉండి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. పక్కన ఉండి వ్యవసాయం చేసేటప్పుడు ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం ఏంటంటే, వాళ్ళు మరి నీరు కావాలి, వ్యవసాయానికి పొలాలు తడవాలి, మొక్కలు మొలవాలి. వాళ్ళు వరద నీటి ఆధారంగా వ్యవసాయం చేశారు. దేర్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ వర్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ ది ఫ్లడ్ వాటర్స్. చూడండి, గొప్ప విశేషం. వరద నీటి ఆధారంగా వ్యవసాయం చేశారు. ఆ రోజుల్లో వరదలు కూడా క్రమం తప్పకుండా వచ్చేవి. వరదలు క్రమం తప్పకుండా వచ్చిన రోజులు అవి. కాబట్టి వాళ్ళు గమనించారు దాన్ని. ఇవాళ నెలల్లో పోలిస్తే సుమారుగా నవంబర్ నెల నాటికి సింధు నది ప్రాంతాలకి వరదలు వచ్చేవి. వరదలు వచ్చి పొలాలు తడిచేవి. పొలాలు తడిచిన తర్వాత ఆ నీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది. అప్పుడు విత్తనాలు చల్లేవాళ్ళు, పంటలు పండేవి. మళ్ళీ ఏప్రిల్ నెలకి, ఇవాళ కాలాలతో మనం పోల్చినప్పుడు ఏప్రిల్ నెలకి మళ్ళీ ఇంకో వరద వచ్చేది. ఈలోపు వాళ్ళు పంట కోసుకునేవాళ్ళు. కనుక వరదల ఆధారంగా వ్యవసాయం చేయటం ఒక అద్భుతమైన విశేషం. ఎందుకంటే ఆ రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, వరదలు కూడా క్రమం తప్పకుండా వచ్చేవి. సైంటిఫిక్ థియరీస్ ఉన్నాయి. ఈసారి అప్పుడు వేరే సంబంధం చూద్దాం, ఇప్పుడు కాదు. మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం కాబట్టి ప్రకృతి దెబ్బతింటోంది. వరదలు క్రమం తప్పకుండా వచ్చిన రోజుల నుంచి ఇవాళ వర్షాలు కూడా ఇప్పుడు వస్తే తెలియ పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే ప్రకృతిని మనం అంతా వినాశనం చేస్తున్నాం. సరే, పక్కన పెడదాం. కాబట్టి ఆ రకంగా వాళ్ళు వ్యవసాయం చేశారు. అయితే మరి భూముల్ని దున్నాలి. భూమిని దున్నడానికి వాళ్ళకి నాగళ్ళు లాంటివి కావాలి. విశేషం ఏంటంటే, ఒక్క నాగలి మనకు లభించాల. అలాగే పంటలు కొయ్యాలి అంటే కొడవళ్ళు కావాలి. మనకు దొరికేటువంటి పురావస్తు త్రవ్వకాలలో ఎక్కడా కూడా నాగళ్ళు కానీ కొడవళ్ళు కానీ లభించలేదు. మరి ఏం జరుగుతుంది అంటే, చరిత్రకారులు అంటున్నారు, వాళ్ళు బహుశా కొయ్య నాగళ్ళు వాడారు అని. వుడెన్ హ్యూస్, చెక్క నాగళ్ళు వాడారు. దే యూజ్డ్ స్టోన్ సికిల్స్, రాతి కొడవళ్ళు వాడారు. వాళ్ళు ప్రధానంగా వాడింది కొయ్య నాగళ్ళు, రాతి కొడవళ్ళు. అంటే చెక్కతో చేసేటువంటి నాగళ్ళతోటి వాళ్ళు వ్యవసాయ పొలాలు దున్నారు. ఇప్పుడంటే కష్టం. అవి నదుల పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలు, నదుల పక్కన ఉన్న ప్రాంతాలు, కాబట్టి మెత్తటి భూమి ఉంటుంది. కాబట్టి నాగలి తేలిగ్గానే కొయ్య నాగలి చేరిపోతుంది. కాబట్టి కొయ్య నాగళ్ళు వాడారు, అది రాతి కొడవళ్ళు వాడారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవేవి కూడా మనకి ఆధారాలుగా లభించలేదు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే మరి వీళ్ళు ఎటువంటి పంటలు పండించారు? వీళ్ళు గోధుమలు పండించారు, బార్లీ పండించారు, రాగులు, చిక్కుళ్ళు ఇటువంటివి పండినాయి. లోతాలు, రంగపూర్లలో వరి పండినట్టుగా మనకు కనపడుతుంది. లోతాల్లో రైస్ హస్క్స్, వరి పొట్టు లభించింది. అలాగే రంగపూర్ల చోట కూడా లభించింది మనకి. అందులో వీళ్ళు ఇటువంటి పంటలు పండించినట్టుగా మనకు తెలుస్తుంది. అంత పూర్వపు పశుపోషణ ఏదైతుందో దాన్ని కొనసాగించారు. ఎద్దులు, పందులు, గొర్రెలు, ఒంటెలు, ఇటువంటి వాటిని వాళ్ళు తమ యొక్క డొమెస్టిక్ యానిమల్స్గా పశుపోషణని కొనసాగించారు. ఇది కూడా మనకు ఆధారాలు తెలుస్తుంది. వాళ్ళు రకరకాల ముద్రికలు వేస్తే ఆ ముద్రికల్లో ఈ జంతువుల యొక్క విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి. అయితే గుర్రము యొక్క విగ్రహం లేదు, ఆవు విగ్రహం కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, గుర్రము, ఆవు విగ్రహాలు వాళ్ళ యొక్క ముద్రికల్లో లేవు. సరే, ఏదైనా కానీ ఇటువంటి వ్యవసాయం చేసేటువంటి వీళ్ళల్లో ప్రధానంగా వీళ్ళు ప్రత్తి, వాణిజ్య పంటను పండించారు. దేర్ మెయిన్ కమర్షియల్ క్రాప్ వాజ్ కాటన్. ప్రత్తితోటి వాళ్ళు వస్త్రాలు తయారు చేసేవాళ్ళు. మనకు ఒక నేయబడినటువంటి ప్రతి వస్త్రం లభించింది మనకి మోంజదారులు అని చెప్పాను మీకు నేను. కనుక ఈ ప్రత్తిని వాళ్ళు
ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేశారు మన వస్త్రాలని, ప్రతిని. విశేషం ఏంటంటే ప్రతి సింధు ప్రజల యొక్క మొదటి అత్యంత ముఖ్యమైనటువంటి కమర్షియల్ క్రాప్. ఇది మెసొపొటేమియాకు కూడా సరఫరా చేయబడింది. ఆ తర్వాత రోజుల్లో ఈ ప్రతికి సింధు ప్రజలు ఏం పేరు పెట్టారో మనకు తెలియదు. కానీ తర్వాత రోజుల్లో గ్రీకులు ప్రవేశించారు. ఇది ఈ నదిలో నాగరికతలు అంతరించిన తర్వాత ఏర్పడిన నాగరికతలో ఒక నాగరికత గ్రీకు నాగరికత, మరొకటి పారసీక నాగరికత, పర్షియా నాగరికత, ఇరాన్ నాగరికత. ఈ నాగరికత కాలం నాటికి కూడా మన యొక్క ప్రతి సరఫరా అవుతుంది. గ్రీకులు చూశారు. గ్రీకులు చూసి ప్రతిని వాళ్ళు సిండన్, SINDON, సిండన్ అని పిలిచారు. కాబట్టి సిండన్ అంటే ప్రతి గ్రీకు భాషలో. అట్లా సిండన్ అనే ప్రదేశం వచ్చింది. సిండన్ అనేటువంటి పేరు వచ్చింది. సిండన్ అనే పేరు ఆధారంగా ఈ సిండన్ బాగా ఎక్కడైతే లభిస్తుందో ఆ నదికి సిండన్ రివర్ అని పేరు వచ్చింది. అదే కాలక్రమంలో సింధు నది అయింది. బాగానే ఉంది కనుక సిండన్. మరొక విశేషం ఏంటంటే ఇరాన్ భాషలో, ఇరానియన్ల ఆల్ఫాబెట్స్లో వాళ్ళకి సా అనే పదం లేదు. దాంతో వాళ్ళు దీనిని హిండన్, హిండన్ అని పిలవడం ప్రారంభించారు. గ్రీకులు సిండన్ అంటే ఇరానియన్లు హిండన్ అంటే ప్రారంభించారు. హిండన్ నుంచే తిరిగి మళ్ళీ ఆ హిండన్ బాగా లభించే ప్రదేశము హిందూస్థాన్గా ఏర్పడింది అని చరిత్రకారుల యొక్క వివరణ. అంటే భారతదేశానికి హిందూస్థాన్, హిందూ దేశం పేరు రావడం కారణం కూడా ప్రతి పంటే ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సింధు నదికి ఆ పేరు రావడం గల కారణము సిండన్. తర్వాత రోజుల్లో ఆంగ్లేయులు ప్రవేశించారు, ఇండస్గా మారింది, వేరే విషయం. కాబట్టి రకంగా ప్రతి అనేటువంటిది వీళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటి పంట, వాణిజ్య పంట. గుర్తుపెట్టుకోండి. ఈ వాణిజ్య పంటని మనము భారతదేశ పరివ్యాప్తంగా చూస్తాం. ఇప్పటికి కూడా మన యొక్క ముఖ్యమైనటువంటి కమర్షియల్ క్రాప్స్లో కాటన్, మన ఎగుమతుల్లో మళ్ళీ తిరిగి సారీ ప్రతి వస్తువులు కానీ ప్రతితో చేసినటువంటి వస్త్రాలు కనపడుతూ ఉంటాయి. మనకు ఆయా క్లాసులో మీరు చూస్తారు. వీళ్ళకి కాలువ నీటి పారుదల సౌకర్యాలు లేవు, కానీ వీళ్ళు జలాశయాలు నిర్మించుకున్నారు. జలాశయాలు, చెరువులు లాంటివి నిర్మించుకున్నారు నీటిని నిల్వ చేసుకోవడం కొరకు. గబర్ బండ లేదా నల అని పిలవచ్చు వాటిని. నల గబర్ బండ లేదా నల వంటి జలాశయాలు వాళ్ళు నిర్మించుకున్నారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ జలాశయాలు ఏమిటి అంటే మనం గబర్ బండ లేదా నల అంటాం. లేదా నల అంటే ఏంటి, గబర్ బండ అంటే ఏంటి, IBC కాలంలో అంటే మనము జలాశయాలు అని చెప్పాలి, మనం నీటి గుంటలని చెప్పాలి. కానీ విశేషం ఏంటంటే ఈ గబర్ బండ లేదా నల అనే పదాలు కూడా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో వాడబడుతున్నటువంటి పదాలు. అప్పుడు ఏ పేరులో మనకు తెలియదు, ఎందుకంటే మనం వాళ్ళ లిపిని తర్జుమా చేయలేకపోయామని మీకు నేను పదే పదే చెప్పాను. కాబట్టి ఏది ఏమైనా వ్యవసాయం అంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్య వృత్తి అదే. వరద నీటి ఆధారంగా వ్యవసాయం చేశారు. కొయ్య, నాగళ్ళు, రాతి కొడవళ్ళు వాడారు. ఇటువంటి పంటలేమో పండించారు. ఇది మనకు కనపడుతుంది. ఇక దీంతో పాటుగా ఎప్పుడైతే వ్యవసాయం ముఖ్య వృత్తి అవుతుందో, కొద్దిమంది పండించడం ద్వారా మిగతా అందరికీ ఆహారం లభిస్తుందో, ఇతర ప్రజలు ఇతర వృత్తులకు వెళతారు. కాబట్టి రకరకాల ఇతర వృత్తులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇతర వృత్తులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో, మొట్టమొదట వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు బయలుదేరుతాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా చెక్క నాగళ్ళు, కొడవళ్ళు, పాత్రలు, నీటి పాత్రలు, ధాన్యం దాచుకోవడానికి కావాల్సిన పాత్రలు, ఇటువంటి మట్టి కుండలు బయలుదేరు. మట్టి కుండలు ఒక ప్రధానమైనటువంటి పరిశ్రమ వాళ్ళకి. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఇటుక పరిశ్రమ, బ్రిక్ మేకింగ్ ఇండస్ట్రీ. చూడండి, ఇంతకుముందు 2 వీడియోలలో నేను చెప్పినవన్నీ నగరాలన్నీ కూడా ఎక్కువగా ఇటుకలతో నిర్మించబడ్డవి. మీకు నేను రాఖీ కట్టినప్పుడు మాత్రమే ఒక మాట చెప్పాను. అక్కడ వాళ్ళు ఇటుకలతో పాటుగా రాతిని వాడారు అని. కానీ ఆనాటి సింధు ప్రజలు ఎక్కువగా వాడింది ఇటుకలే. అద్భుత నిర్మాణాలు మనం చెప్పుకున్నాం. ధాన్యాగారాలు, మహాస్నాన వాటిక, ప్రతి చోట అక్కడ గృహ సముదాయాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఇటుకలతో తయారు చేయబడ్డాయి.
కనుక ఇటుక పరిశ్రమ వాళ్ళ యొక్క మరొక ముఖ్యమైన పరిశ్రమ. ఇటుక పరిశ్రమలో గొప్పతనం ఏంటంటే సింధు ప్రజలు కాల్చిన ఇటుకలు వాడారు. బరంట్ బ్రిక్స్ అంటే మీకు ఐడియా ఉండుంటుంది. ఇటుకని మట్టి తయారు చేస్తారు, ప్రత్యేక మట్టితోటి వాటిని కాలుస్తారు కొలుముల్లో పెట్టి. కాల్చిన ఇటుక బలంగా ఉంటుంది. అటు కాల్చిన ఇటుకల యొక్క టెక్నాలజీ భారతదేశానికి సింధు ప్రజల కాలం నుంచి తెలుసు. అదే సమయంలో మెసపటోమియా నాగరికత ఉంది. అదే సమయంలో ఈజిప్ట్ నాగరికత ఉంది. ఈజిప్ట్ నాగరికత అంటే నైల్ నది నాగరికత. అక్కడ వాళ్ళు ఇటుకలు వాడారు, కానీ వాళ్ళు కాల్చిన ఇటుకలు కాదు, వాళ్ళు ఎండబెట్టిన ఇటుకల్ని వాడారు, డ్రైడ్ బ్రిక్స్. అలాగే బేక్డ్ బ్రిక్స్, ఉడకబెట్టినవి. కాబట్టి మనం ఈ విషయంలో చూస్తే సింధు ప్రజలు టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ పీపుల్ వెన్ కంపేర్డ్ టు ద ఈజిప్ట్ అండ్ మెసపటోమియా సివిలైజేషన్స్, వాట్ వీ కెన్ అండర్స్టాండ్. కాబట్టి అటువంటి ఇటుక పరిశ్రమ ఇంకో ముఖ్యమైన పరిశ్రమ. అదేవిధంగా మూడవ ముఖ్య పరిశ్రమ ముద్రిక పరిశ్రమ. ముద్రికలు, సీల్స్. ఈ పదం నేను చాలాసార్లు చెప్పాను మీకు నేను. సీల్స్, ముద్రికలు అంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైన రాయితోటి, స్టేటైట్ రాయితోటి వాళ్ళు ముద్రికలు తయారు చేశారు. స్టియటైట్, STEATITE. స్టీటైట్ రాయి అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఆ రాతిని ఉపయోగించి ముద్రికలు తయారు చేశారు, సీల్స్ తయారు చేశారు, ముద్రికలు. ఇవి అనేక రకాలుగా ఉండేవి, షేప్స్లో ఉండేవి. కొన్ని చతురస్రాకారంగా, కొన్ని దీర్ఘ చతురస్రాకారంగా, కొన్ని వృత్తాకారంగా, కొన్ని స్తూపాకారంగా, ఇట్లా రకరకాలుగా ఉండేవి. వీటిలో ఎక్కువగా మనకి దీర్ఘ చతురస్రాకార ముద్రికలు ఎక్కువగా మనం తయారు చేయడం చూస్తాం. ఇది భారతదేశ చరిత్రలో. మెసపటోమియాలు కనుక అయ్యే పని అయితే వాళ్ళు స్తూపాకార ముద్రికలు ఎక్కువ లభించిన వాళ్ళకి సంబంధించి, కానీ వాళ్ళు ఎక్కువగా స్తూపాకార ముద్రికలు ఇష్టపడ్డారు. మన దేశంలో ఎక్కువగా మనకి దీర్ఘ చతురస్రాకార ముద్రికలను ఎక్కువ వాడాం మనం. ఆ ముద్రికల మీదనే ఏ జంతువులు ఉన్నాయి ఏంటో కూడా మనం చూస్తాం. ఇందాక మీకు నేను చెప్పినట్టుగా ఆ జంతువుల మీద కూడా, ఆ జంతువులలో కూడా గుర్రం అనేది ఎక్కడా లేదు. బహుశా వాళ్ళకి గుర్రం తెలియదు అంటున్నారు చరిత్రకారులు. గుర్రానికి సంబంధించి మనకి 3 ఆధారాలు ఉన్నాయి. ఒక ఆధారమేమో గుర్రం యొక్క పన్ను లభించింది మొహంజదారోలో. అయితే చరిత్రకారులు ఏమంటారంటే అది మనం తూతున్నప్పుడు పై పొరలో లభించింది, అంటే ఆ తర్వాత కాలం తెలుసు, కానీ కరెక్ట్గా సింధు నదీ కాలం నాటికి తెలియదు అంటారు. రెండవ ఆధారం ఏంటంటే లోథాల్లో ఒక అనుమానాస్పదమైనటువంటి గుర్రం యొక్క మట్టి విగ్రహం లభించింది. మట్టి విగ్రహం ఇది డౌట్ఫుల్గా ఉంది. దీన్ని గుర్రము అని ఎక్కువ మంది ఒప్పుకోవటం లేదు. అది అట్లా ఉంది. మూడోది మనకి సుర్కోటడా ఉంది. సుర్కోటడా వద్ద ఒక అస్థిపంజరం లభించింది, గుర్రం యొక్క అస్థిపంజరం. అయితే అది కూడా సింధు నది అంతరించిపోతున్న కాలంలో వచ్చిన అస్థిపంజరమే తప్ప సింధు ప్రజలకైతే తెలియదు అనేటువంటిది ఇవాళ చరిత్ర చెప్తున్నటువంటి అంశం. అందువల్ల మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి, సింధు ప్రజలకి తెలియనటువంటి జంతువు ఏది అంటే గుర్రము. ముద్రికల మీద కూడా లేదు. అలాగే ముద్రికల మీద లేనటువంటి మరొక జంతువే ఆవు. ఆవు యొక్క ముద్రిక కూడా లేదు. అది ఆవులు తెలియదు అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఎద్దులు ఉన్నాయి, ఎద్దులతోటి వాళ్ళు ముద్రికలు వేశారు. కాబట్టి ఆవులు తెలియదు అనడానికి వీల్లేదు. కారణాల వల్ల వాళ్ళు ఆవు యొక్క బొమ్మని ముద్రికల్లో వేయలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ముద్రికలు వాళ్ళు తయారు చేసింది స్టేటైట్ రాయితోటి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన పరిశ్రమ పూసల పరిశ్రమ, బీట్ మేకింగ్ ఇండస్ట్రీ. మీకు నేను ఆయా ప్రాంతాలు చెప్పేటప్పుడు చెప్పాను, పూసల ఆభరణాలు తయారు చేసేటువంటి పరిశ్రమలు లాంటివి త్రవ్వకాలలో లభించినవి అని. కాబట్టి పూసల ఆభరణాల పరిశ్రమ కూడా ఒక ముఖ్యమైన పరిశ్రమ, బీట్స్. మరొకటి నౌకా నిర్మాణ పరిశ్రమ. వాళ్ళు మెసపటోమియాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేశారని చెప్పాను మీకు నేను. అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు నౌకల్ని వాడారు. మీరు చూడండి, అరేబియా సముద్రం మీద నుంచి పర్షియన్ గల్ఫ్లోకి వెళ్ళి ముందుకు వెళితే ఇరాక్ వస్తుంది. ఇరాక్, ఇరాను, పర్షియా గల్ఫ్గా ఆనుకొని ఉంటాయి. కాబట్టి ఇవాళ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో, హార్ముజ్ జలసంధి మీద కానీ వాళ్ళు వ్యాపారం చేశారు. కాబట్టి నౌకలు అవసరం. నౌకల కోసం వాళ్ళు తిరిగి మళ్ళీ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. లోతాల్లో ఒక ఓడ ముద్ర కూడా లభించింది, సీల్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇటువంటి పరిశ్రమలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినవి.
లేక ఆర్థిక వ్యవస్థలో మనకు కనిపించేది మరొక అంశం. వాళ్ళు వివిధ రకాల లోహాలతోటి వస్తువులు తయారు చేశారు. బంగారము, వెండి, కంచు, ఇటువంటి వాటితోటి వాళ్ళు అనేక అనేక ఆభరణాలు తయారు చేశారు, ఉపకరణాలు తయారు చేశారు, ఆయుధాలు కనకూడదు కానీ మనం వ్యవసాయ పనిముట్లు తయారు చేశారు. వీళ్ళకి ముఖ్యంగా మనకి రాజస్థాన్ ఉంది వాళ్ళ. రాజస్థాన్లో ఖేత్రి గనులు ఉన్నాయి. ఖేత్రి, ఆ ఖేత్రి గనులు రాగికి ముఖ్యమైనవి. మన యొక్క రాగి గనులలో ఇప్పటికి కూడా స్టిల్ నౌ మన కాపర్ మైన్స్, ముఖ్యమైన కాపర్ మైన్స్ రాజస్థాన్లో ఖేత్రిలో ఉన్నాయి. ఆ రోజుల్లోనే వాళ్ళు ఖేత్రి నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళు రాగిని వెటికి తీశారు. అలాగే బెలూచిస్తాన్ ఉంది. బెలూచిస్తాన్ చాలాసార్లు చెప్పాను మీకు, నేను ఎక్కడుందో. బెలూచిస్తాన్ నుంచి కూడా రాగిని వాళ్ళు తయారు చేసుకున్నారు, తెచ్చుకున్నారు. కనుక బెలూచిస్తాన్లోని రాగి గనుల నుంచి, రాజస్థాన్లోని ఖేత్రి గనుల నుంచి వాళ్ళు రాగిని సంపాదించేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తగరము ప్రసిద్ధి. టిన్, తగరాన్ని తెచ్చుకునేవాళ్ళు. విశేషం ఏంటంటే రాగిని తగరాన్ని కలిపితేనే కంచు, కాంస్యం వస్తుంది, బ్రాంజ్ వస్తుంది. బ్రాంజ్ ఈజ్ అన్ ఎలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. కానీ కాపర్ని తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ టిన్ వచ్చింది, తగరం వచ్చింది. వీటిని కలిపి పోత పోసి బ్రాంజ్ వస్తువు కూడా తయారు చేశారు వాళ్ళు. నాటికత్తి కాంస్య విగ్రహము సుప్రసిద్ధం. కనుక ఇటువంటి లోహాలతోటి వాళ్ళ వస్తువులు వాటి మనం చూస్తాం. టిబెట్ నుంచి జాడైట్ అనే రాళ్ళు తెప్పించారు. జాడైట్ దిగుమతి చేస్తున్నారు టిబెట్ నుంచి. జాడైట్ ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, అందంగా ఉంటాయి, మలచడానికి వీలుగా ఉంటాయి ఈ రాళ్ళు. ఆభరణాలు తయారు చేయడానికి ఈ జాడైట్ రాళ్ళని వాడారు. ఇటువంటి లోహ పరిశ్రమ కూడా వీళ్ళకి తెలుసు. కనుక వివిధ రకాల లోహాలని వాళ్ళు వాడారు. అయితే ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళకి తెలియని లోహము ఇనుము. ఇనుప వస్తువులు ఎక్కడ మనకి లభించలా, బయటపడలా. ఇనుముని స్మెల్ట్ చేయడం, కరిగించడం చాలా కష్టం. అంత ప్రక్రియ ఇప్పుడు వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళకి ఇనుప లోహము తెలియదు, గుర్తుపెట్టుకోండి. సింధు ప్రజలకి తెలియని లోహం ఏది అంటే ఎగ్జామ్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇనుము. ఇనుముకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు మనకి లభించలేదు. ఒకవేళ ఉండి ఉంటే కనుక మనకు లభించి ఉండేవి. అందుకే చెప్పాము మనం, నాగళ్ళు లాంటి వాటిని వాళ్ళు ఇనుముతో తయారు చేయలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇనుప లోహాన్ని మానవులు వాడటం ప్రారంభించింది క్రీస్తు పూర్వం 1000 నుంచి మాత్రమే. సింధు నది నాగరికత 2750 బీసీ నుంచి 1500 బీసీ మధ్య విలసిల్లింది. ఇటీవల కాలంలో లెక్కలు మారుతున్నాయి. 3200 బీసీ నుంచి కూడా ప్రారంభమైంది అనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి మనకి. ఏది ఏమైనా 1500 బీసీ నాటికి సింధు నది నాగరికత అంతరించింది. 1500 బీసీ నుంచి 1000 బీసీ దాకా తొలివేద నాగరికత చెప్పుకోబోతున్నాం. తొలివేద ఆర్యులకు కూడా ఇనుము తెలియదు. 1000 బీసీ నాటికి మలివేద నాగరికత ప్రారంభమవుతుంది. అప్పుడు వాళ్ళు ఇనుపలోహాన్ని వాడారు. కానీ సింధు ప్రజలకి ఇనుపలోహం తెలియదు. మనం తర్వాత చెప్పుకోబోయే క్లాసులో ఉన్నటువంటి తొలివేద నాగరికత, ఋగ్వేద నాగరికత ప్రజలకు కూడా ఇనుము తెలియదు. తెలిసిన లోహాలు ఇవి: బంగారము, వెండి. లాపిస్ లాజులి మనకి ఆభరణాలు తయారు చేయడానికి బాగా వాడారు. ఇది కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి దిగుమతి వచ్చింది. కనుక ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటుగా వీళ్ళు మెసపటోమియాతో కూడా వర్తక వ్యాపారాలు జరిపారు. మెసపటోమియాతో వర్తక వ్యాపారాలు జరిపితే అది మనకు ఎలా తెలుసు అంటే, మన చిత్రలిపి అయితే తర్జుమా కాలేదు, కానీ మెసపటోమియా లిపి తర్జుమా అయింది. వాళ్ళు రాసుకున్నారు. మెసపటోమియాలో మేము దిల్మన్, మకాన్ ప్రాంతాల గుండా ప్రయాణించి మెలుహా ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేసామని రాస్తున్నారు వాళ్ళు. దిల్మన్, మకాన్, మెలుహా ఈ 3 పదాలు వాళ్ళు వాడారు. దిల్మన్ అంటే ఇవాళ బహ్రైన్ ప్రాంతం. పర్షియన్ గల్ఫ్కి మనకి ఒకవైపున ఉంటుంది, ఇంకోవైపున ఇరాన్ ఆకులు ఉంటాయి. కాబట్టి బహ్రైన్ అనేటిది ఆనాటి దిల్మన్. మకాన్ అంటే వేరేదే కాదు, బెలూచిస్తాన్. దాటి ముందుకు వస్తే కనిపించేది మెలుహా, అంటే సింధు నది ప్రాంతం. కనుక సింధు నది ప్రాంతాన్ని మెసపటోమియన్ మెలుహా అని పిలిచారు, గుర్తుపెట్టుకోండి.
సింధు ప్రాంతానికి ఆ పేరు ఏమిటి అంటే మనం మెలూహా అనాల్సి ఉంటుంది. ఏఎల్ భాషం మెలూకా అనే పదం వాడాడు, MELUKKA అని. ప్రమిళా థాపర్ మెలూహా అనే పదం వాడింది. రెండు చేసినప్పటికీ వాడుకలో ఎక్కువగా మెలూహా ఉంది. కానీ మెసపటోమియన్లు సింధు ప్రాంతాన్ని ఏమని పిలిచారు అన్న మెలూహా. సింధు ప్రాంతాలకి ఆనాటి పేరేంటన్నా కూడా మెలూహా. దిల్మన్ అంటే బహ్రాయిన్, మకాన్ అంటే బెలూచిస్తాన్. కానీ ఈ ప్రాంతాల గుండా వాళ్ళు వ్యాపారం చేశారు. మనకి దేశీయంగా వ్యాపారం జరిగింది, అంతర్జాతీయంగా వ్యాపారం జరిగింది. దేశీయంగా అంటే ఇక్కడ ప్రాంతాలు, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో మనం ఏవైతే ఉన్నాయనుకున్నామో అవి. అంతర్జాతీయంగా అంటే మెసపటోమియాతో ప్రధానంగా. మెసపటోమియా అన్న సుమేరియా అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి. మెసపటోమియా నాగరికతలో 5 ఫేజులు ఉంటే అందులో ఒకటి సుమేరియా నాగరికత. అందులో మీరు ఎప్పుడన్నా టెక్స్ట్ చదివేటప్పుడు సుమేరియా అంటే వేరే ఇంకేదో అనుకోవద్దు. కాబట్టి ఆ సుమేరియన్ ప్రజలతోటో మెసపటోమియన్ ప్రజలతోటో వాళ్ళు రథ వ్యాపారం జరిపారు. వాళ్ళ ముద్రికలు కొన్ని మనకు లభించినాయి ఇక్కడ, మన ముద్రికలు కొన్ని అక్కడ లభించినాయి. కనుక మనకి సత్సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వీటి నుంచి మనకు తెలుస్తుంది. వీళ్ళు బహుశా ట్రేడ్ అండ్ కామర్స్ కొరకు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను వాడారు అంటే రవాణా వ్యవస్థల్లో బహుశా ఇన్లాండ్ ట్రేడ్ కనుక అయితే ఈకేకేఏ ఎక్కా వంటి బళ్ళు వాడారని తెలుస్తుంది. అంటే గూడు బళ్ళు టైప్ ఉంటాయి చూడండి, ఎక్కా బళ్ళు. అటువంటి ఎక్కా వంటి బళ్ళు వాడారు అని చరిత్రకారులు అంటున్నారు. కారణం ఏంటంటే సింధు ప్రజల యొక్క దొరికిన పురావస్తు త్రవ్వకాలలో చిన్నపిల్లలు ఆడుకునే బళ్ళు కనపడ్డాయి. చిన్నపిల్లలు బళ్ళు తయారు చేసుకుంటారు. ఆ బళ్ళు కనపడ్డాయి. అవి ఇవాళ ఆధునిక కాలం నాటి ఎక్కా బడదు పూలి ఉంది. సర్వసాధారణంగా చిన్నపిల్లలు ఏదైనా వస్తువులు తయారు చేస్తారంటే అర్థం ఆ సమాజంలో ఏవైతే ఉన్నాయో ఆ పెద్దలు ఏవైతే వాడుతున్నారో వాటితో తయారు చేస్తారు. కాబట్టి ఎక్కా వంటి బళ్ళు వాడారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆఫ్లాండ్ సముద్రాల మీద ప్రయాణానికి నౌకలే వాడారు మనకు తెలుస్తుంది. నౌకతో కూడినటువంటి ముద్రిక ఒకటి మనకి లోథాలో లభించింది, చెప్పాను మీకు నేను. అందులో ఇటువంటి వ్యాపారాలు పెద్ద ఎత్తున జరిగినాయి. కాబట్టి సింధు ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ బలమైన ఆర్థిక వ్యవస్థ. చూడు, మనమేమో బంగారము, వెండి, లాపిస్ లాజరీ ఇటువంటి వాటిని దిగుమతి చేసుకున్నాం. మన ఎగుమతుల్లోనేమో మన యొక్క ఆహారం, పంటలు, ముఖ్యంగా ప్రత్తి, ఇటువంటి వాటిని మనం ఎక్స్పోర్ట్ చేసాం. భారతదేశం గొప్పతనం అది. భారతదేశం ఇప్పుడు కూడా బంగారం, వెండిని దిగుమతి చేసుకుంటూనే వచ్చింది. ఆంగ్లేయులు వచ్చేంతవరకు కూడా 1557 ప్లాసీ యుద్ధం వరకు కూడా ఇప్పుడు కూడా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మనకే అనుకూలంగా ఉండేది. ఆంగ్లేయ కాలం నుంచి దెబ్బతినిపోవడం ప్రారంభమైంది. మనం ఆ క్లాసులో చూద్దాం. కానీ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎప్పుడు కూడా మనకే ఫేవర్గా ఉంది. సింధు నది నాగరికత కాలంలో కూడా ఏనుగు యొక్క దంత వస్త్రాలతో తయారు చేసిన వాటిని కూడా మనం ఎగుమతుల్లో వాడాం. కనుక సహజసిద్ధంగా లభించిన వాటిని మనం పంటలు కానీ వస్తువులు కానీ పంపించాం. కొన్ని అమూల్యమైనటువంటి బంగారం, వెండి లాంటి వాటిని మనం దిగుమతి చేసుకున్నాం. కనుక ఈ అంశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరిగినప్పటికీ నాణ్యముల చలామణి లేదు. కాయినేజ్ సిస్టమ్ వాజ్ ఆబ్సెంట్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ. ఎక్కడ కూడా ఇటువంటి నాణ్యములు లభించాల మనకి. మొదట్లో చరిత్రకారులు ఆ ముద్రికలను చూసి అది ఏదన్నా మనకి నాణ్యాలుగా వాడారా అని ఒక ఆలోచన చేశారు. పరిశోధనల్లో అటువంటిది ఏమీ కాదు, జరిగిపోయింది. ముద్రికలు అనేవి ఒక రకంగా ఎవరికి సంబంధించి వాళ్ళు కుటుంబాలకు సంబంధించి వేసినటువంటి ఇలా కనపడతాయి తప్పితే అవి నాణ్యాలు లాంటివి కాదు. అందులో నాణ్యములు చలామణి లేదు. వస్తు మార్పిడి విధానమే కొనసాగింది సింధు ప్రజల కాలంలో. మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దే ఫాలోడ్ ఓన్లీ బార్టర్ సిస్టమ్. ఇది చూడాల్సి ఉంటుంది. ఇంకా తూనికలు కొలతల గురించి మనకి రాళ్ళు దొరుకుతున్నాయి. తూనికలు కొలతల రాళ్ళు, వాటి పరిమాణాలు కనుక చూసిన పని అయితే అవి 16 సంఖ్యతోటి విభజించడానికి వీలు కనపడుతున్నాయి. అంటే వాళ్ళ యొక్క తూనికల కొలతల్లో 16 ప్రామాణికంగా కనపడుతుంది. ఇప్పుడు కూడా మనకు 16 96. కాబట్టి వాళ్ళ యొక్క ప్రామాణిక కొలత 16 సంఖ్యతో ఉంటుంది. వాళ్ళ తూనికల కొలతల్లో ఇది ప్రధానమైన బాధ్యత వహించింది. ఇవి మనకు అర్థమవుతున్నాయి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ సంబంధించి. కనుక వ్యవసాయము, ఇతర వృత్తులు, పరిశ్రమలు, లోహశాస్త్రము, వ్యాపార ప్రాంతాలు,
నాణ్యమైన చలామణి లేకపోవటం, ఇవి ఆ కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక వాళ్ళ యొక్క ఇతరపరమైన వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి, మత వ్యవస్థ ఎట్లా ఉంది, సామాజిక వ్యవస్థ ఎట్లా ఉంది, ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఏమేమి చెప్పుకోవచ్చు, వాటి గురించి మనం తర్వాత క్లాసుల్లో చూద్దాం. మీరు ఇటువంటి క్లాసుల కొరకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ప్రతిరోజు మీకు పంపించకుండా మీ ఇద్దరు మీకే వస్తుంటాయి నోటిఫికేషన్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. లైక్ చేయండి. లైక్ చేయడం ఎందుకంటే నాలాంటి వాడికి కొంచెం ఆనందంగా ఉండటం కొరకు, ఓకే, ఎక్కువ మంది నచ్చుతుంది అని చెప్పడం కోసం. అలాగే కామెంట్స్ కూడా చేయండి, ఇబ్బంది లేదు. మీకు నిన్న కూడా చెప్పాను. మీరు కామెంట్స్లో మీకు ఏదో డౌట్లు ఉంటే ఉండొచ్చు. మీరు వేరే రకంగా ఏదైనా చదివి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా పాయింట్ చెప్తే బాగుండి అనిపించి ఉండొచ్చు. యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఇదొక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్న పని మనం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రశ్నలు ఏ మూలం చేస్తాయో తెలియదు. అందులో అన్ని మూలాలని శోధించే ప్రయత్నం చేస్తున్నాను నేను. అందులో భాగంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. మీకు ఏదైనా సమాచారం కావాలంటే కామెంట్ చేయండి. బాగుందనుకుంటే కనీసం బాగుందన్న కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share. Share is more important to see that more and more people get this particular benefit, totally free of cost. Thank you. నేటికి స్వస్తి.